ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. రీ రిలీజ్ ట్రెండ్ని మన టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోకిరి చిత్రంతో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత జల్సాతో తారస్థాయికి చేరింది. ఇక అక్కడి నుండి ఈ ట్రెండ్ మొన్న విడుదలైన జగదేక వీరుడు అదిలోక సుందరి వరకు కొనసాగింది. రీ రిలీజ్ అయిన ఎన్టీఆర్ మూవీ యమదొంగ వరుస ఫ్లాప్స్లో ఉన్న ఎన్టీఆర్ కెరీర్ని మలుపు తిప్పి ఆయన సరికొత్త ఊపిరి అందించిన సినిమా ఇది. నందమూరి అభిమానులకైతే ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి సినిమా రీ రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా భారీ వసూళ్లు వస్తాయని తెలుస్తుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన యమదొంగ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 400 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. అలాగే 43 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. యమదొంగ మూవీ రీ రిలీజ్ అయిన థియేటర్లలో ఎన్టీఆర్ ఎంట్రీకి స్క్రీన్లు కనబడలేదు. అంతలా అభిమానులు పేపర్లు ఎగరవేశారు. ఇక థియేటర్లలో ఎన్టీఆర్ అభిమానుల హంగామాకు పాటలు కానీ డైలాగులు కానీ వినపడలేదంటే అతిశయోక్తి కాదు. అంతలా సినిమాను సెలబ్రేట్ చేశారు అభిమానులు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు ఈ సినిమా 1,41,00,000 గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు వర్కింగ్ డే కావడం వల్ల కలెక్షన్స్ డీసెంట్గానే రాబట్టింది. ఈ సినిమాకి ఆఫ్లైన్లో టికెట్లు ఎక్కువగా తెగుతున్నాయి. రెండో రోజు ఈ సినిమాకి థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 27%, మ్యాట్నీ షో 28%, ఫస్ట్ షో 30%, సెకండ్ షో కూడా 30% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే రెండవ రోజు 85 లక్షల వరకు గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఒక రీ రిలీజ్ సినిమా రెండవ రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు. 2 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 2,25,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఫైనల్ రన్లో ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేయనుందో చూడాలి.